వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 8లో నామినేషన్స్ రచ్చలేపాయి. ఇందులో ఎవరి పాయింట్ వారు కన్విన్స్ చేసుకునే విధంగా ప్రయత్నం చేశారు. అసలు సోనియా ప్రాబ్లం ఏంటి? మణికంఠ మరో కౌశల్లా మారబోతున్నాడా అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. హాయ్ సార్, నిన్న నామినేషన్స్ ఎపిసోడ్ చూసినట్లయితే ఎవరు బాగా డిఫెండ్ చేసుకున్నారు, ఎవరు వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడారు? సో ఫస్ట్ మన నామినేషన్స్ ఏంటంటే బిగ్ బాస్ కావాలనే సోనియా నుంచి స్టార్ట్ చేశాడు. అంటే కొంచెం ఆ హీట్ పెంచుదామని చెప్పి సో బాగా లాజిక్స్ అయ్యి వర్కౌట్ చేసింది. ఏదైతే టాస్క్లో యష్మి గౌడని చీఫ్గా సెలెక్ట్ చేస్తే నిఖిల్ని అబ్జెక్ట్ చేసిందో సో అక్కడ వాళ్ళిద్దరికి చాలా అంటే చాలా టఫ్ ఫైట్ అయింది అనమాట. అంటే ఆల్మోస్ట్ అర్ధరాత్రి 2:30-3 గంటల వరకు లైవ్ నడిచింది. ఇదంతా టెలికాస్ట్ చేయలేకపోయాడు, కానీ నామినేషన్స్కి ముందు మాత్రం ఆ పాయింట్స్ అనేవి టెలికాస్ట్ చేశారు. సో అక్కడ బాగా ఆర్గ్యుమెంట్ వాగ్వాదం అనేది జరిగింది. అక్కడ ప్రేరణ కూడా ఇన్వాల్వ్ అయింది. యాక్చువల్గా ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రేరణను కూడా తను నామినేట్ చేసింది కాబట్టి అక్కడ ప్రేరణ కూడా ఇన్వాల్వ్ అయింది. ఏంటి ఇది మాకు ప్రొలాంగ్ అయిపోతుంది, సో వాట్ ఎవర్ డెసిషన్ కదా, నువ్వు ఎంజాయ్ చేయి, నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా అని అక్కడ యష్మి గౌడతో మాట్లాడి యష్మి గౌడని హక్ చేసుకుని సో వాళ్ళు కొంచెం సెలబ్రేషన్ ఇదిలో ఉన్నారు. నేను ఎంజాయ్ చేయడానికి వచ్చా బిగ్ బాస్కి, నేను ఇలా లాజిక్స్ పాయింట్స్ ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవడానికి రాలేదు, ఇలాంటి డైలాగులు కొన్ని వచ్చినాయి. ప్లస్ కెమెరా ముందుకు కూడా చెప్పింది అనమాట. సో ఏమని బిగ్ బాస్ ఏంటి ఇది మాకు ఇంత ప్రొలాంగ్ అవుతుంటే ఏం చేస్తున్నారు అది ఇది అంటే కొంచెం సేపటి తర్వాత బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏమని, ఇంకా మీరు ఈ రూమ్ నుంచి వెళ్ళిపోయి మీ పనులు మీరు చూసుకోండి అన్నాడు. అక్కడ మండింది. అంటే ఏదైతే ఆన్ స్పాట్ ఉంటుందో సో చూడండి, ఇక్కడ స్మార్ట్ గేమ్ ఎలా ఉంటుందో నేను చెప్తా. ఇప్పుడు ఒక గేమ్ జరుగుతున్నప్పుడు లేదా ఒక జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు లేదా నామినేషన్స్ అప్పుడు ఒక ప్రక్రియ జరుగుతున్నప్పుడు అది ఖచ్చితంగా వ్యూవర్ అటెన్షన్ పాయింట్స్ అనమాట. ఇవన్నీ వ్యూవర్ అటెన్షన్ ఎపిసోడ్స్ అనొచ్చు మనం. సో ఇక్కడ కానీ మనం వాయిస్ రైజ్ చేయగలిగితే మనం తప్ప కరెక్టా కాదా అనే లాజిక్స్ ఇక్కడ వర్కౌట్ చేయగలిగితే మనకు ఖచ్చితంగా ఆ స్క్రీన్ స్పేస్ టైం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. సో దాన్ని సో ఎవరైనా బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ చూసి వచ్చినట్టు ఈజీ కనిపెడతారు. సో సోనియా అదే తీసుకుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి, నిఖిల్ యష్మి గౌడని సెలెక్ట్ చేయడం, అక్కడ నబీల్ అఫ్రీదిని కానీ అలాగే బేబక్కను కానీ అలాగే మన శేఖర్ భాష ఈ ముగ్గురిని కాదని యష్మి గౌడని సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరు, నైనిక ప్లస్ వీళ్ళిద్దరు కలిసి డెసిషన్ అది. అయితే ఇక్కడ కలిసి డెసిషన్ కంటే కూడా మనోన్నే టార్గెట్ చేసింది సోనియా. కానీ నేను మీతో మాట్లాడుతున్నా కానీ నా టార్గెట్ ఏంటి, యష్మి గౌడనే ఎందుకు సెలెక్ట్ చేసావు, టార్గెట్ ఇది. సో ఆమె ట్రిగ్గర్ అవుతుంది, అయింది కూడా. సో దాంతోపాటు ఇక్కడ ప్రేరణను ఎందుకు తీసుకొచ్చింది, యష్మి గౌడ చీఫ్ కింద ఉంది, నామినేట్ చేయలేదు. సో అందుకని చెప్పి అక్కడ ఏమైంది, ఆ సిచ్యువేషన్ సినారియోలో నేను చీఫ్తో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇంటరప్ట్ చేసావు మధ్యలో వచ్చి. నువ్వు దేనికైనా రా, బిగ్ బాస్ కోసం ఎంజాయ్ చేయి, ఎంటర్టైన్మెంట్ చేయి, 2 వారాలు జాలీగా ఉండు, నేను మాత్రం ఇట్లానే ఆడతాను, నువ్వు ఇంటరప్ట్ చేయొద్దు, నేను చీఫ్ 100 మాట్లాడుకుంటూ ఆయనకి ఏదో ఈ రకమైన పాయింట్ని ఒకటి పెట్టింది ప్రేరణ ముందు నామినేషన్స్లో. సో మీకు క్లియర్గా సినారీ అర్థమైంది కదా. సో ఇక్కడ ప్రేరణ ఏంటి, తను బాగా డిపెండ్ చేసుకుంది ఆ విషయంలో. సరే నా గేమ్ నేను ఆడుకుంటా, మధ్యలో నీకెందుకు, అయినా నేను ఎంటర్టైన్మెంట్ చేసుకుంటానికి వచ్చానో సీరియస్ గేమ్ ఆడతానో నా సీరియస్నెస్ నాకే తెలుసు. ఇప్పుడు కంటిన్యూషన్ నామినేషన్స్ కూడా అయ్యే ఉన్నాయి, అది ఇంకా టెలికాస్ట్ కాలేదు. యాక్చువల్గా నేను లైవ్లో చూశాను కాబట్టి కంటిన్యూషన్ నామినేషన్స్ కూడా ఇయే పాయింట్స్ మీద ఉన్నాయి. అంటే అక్కడక్కడే తిరిగినాయి అనమాట. అక్కడే ఏమవుతుంది, బరస్ట్ అయిపోతున్నారు మిగతా వాళ్ళు కూడా, ఇంటరప్ట్ చేసేసుకుని. సో మణికంఠ మధ్యలోకి వచ్చి ఇంటరప్ట్ చేసాడు. సో అలాగే యష్మి గౌడ సో బేబక్కని నామినేట్ చేసి, బేబక్కని హౌస్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి నాకు అర్థమైంది కాబట్టి నేను బేబక్కని నామినేట్ చేశా. బట్ ప్రేరణది సోనియాది పర్సనల్ ఇష్యూ వాళ్ళది కాబట్టి నేను అందులో దూరదలుచుకోలేదని ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళింది. దాన్ని కూడా తప్పు పట్టారు. ఎంత స్మార్ట్ ఉన్నారు చూడండి, ఈసారి సీజన్లో చాలా స్మార్ట్ ఉన్నారు. అయితే నువ్వు జడ్జిమెంట్ ఇవ్వలేకపోతే వాళ్ళిద్దరి ఇష్యూలో నువ్వు అసలు చీఫ్ కిందే అన్ఫిట్ అనేసాడు మనోడు. సో ఇలాగా చాలా స్మార్ట్ ఉన్నారనమాట ఒక్కొక్కరు, మధ్యలో ఇంటరప్ట్ అవ్వడం. ఈ అన్ఫిట్ అన్నాడు అని చెప్పి శేఖర్ భాష ఎక్కాలి, శేఖర్ భాష వచ్చి మణికంఠని నామినేట్ చేసిండు. అంటే ఇదంతా కూడా ఇక్కడ సినారియో అనేది తిరుగుతుంది నామినేషన్స్. సో నామినేషన్స్లో జెన్యూన్ పాయింట్స్ మాట్లాడుకున్నట్టయితే డిఫెన్స్ అయితే ఖచ్చితంగా ప్రేరణ తను చేసుకుంది. సోనియా అక్కడ వ్యాలిడ్ పాయింట్ అయితే ఏం మాట్లాడాల. బేబక్కని చేయడం అనేది ఆ కుక్కర్ ఇష్యూ, ఆకలి, ఇర్రెస్పాన్సిబిలిటీ
అసలు పాయింటే కాదు యాక్చువల్గా ప్రతిసారి రెస్పాన్సిబుల్ ఇర్రెస్పాన్సిబుల్ అదే దీని మీద నడుస్తుంది. సో అది అంత పెద్ద వ్యాలిడ్ పాయింట్ అని నేను అనుకోవట్లేదు, అది కొంచెం సిలీగానే ఉంది. దాని తర్వాత ప్రేరణను ఏదైతే చేసిందో నువ్వు అనవసరంగా ఇంటరప్ట్ చేస్తున్నావు సీరియస్ ఒక ట్యానింగ్ అంటే ఒక నసలాగా లాగుతుంది, అది తెగుతుందా తెగదా అనేది ఆమెకి తెలుస్తుంది. అంటే దానివల్ల నా గేమ్ ఎట్టిపోయినా పర్లేదు, వెదర్ నెగిటివ్ అవని ఆర్ పాజిటివ్ అవని ఏదైనా అవని నన్ను చూస్తున్నారు జనాలు, నా గురించి మాట్లాడుకుంటారు. సో మనం లైమ్ లైట్లో ఉంటాం, దేర్ యు ఆర్. సో నాకైతే లాస్ట్ సీజన్లో రతిక అయితే గుర్తొస్తుంది సోనియా చూస్తుంటే. సో ఇంకొకటి ఏంటంటే పాయింట్, నెక్స్ట్ నబీల్ అఫ్రీది నామినేషన్ చూద్దాం. సో మనోడు ఎంత పిచ్చోడు అంటే, సో బేసిక్ బిగ్ బాస్ నామినేషన్స్ అనమాట అవి. సో నువ్వు నాకు ఇది అవ్వట్లేదు, నువ్వు వెళ్ళి ఒంటరిగా కూర్చున్నావు అని మణికంఠన్ చేశాడు. అలాగే బేబక్క మింగిల్ అవ్వట్లేదు, అసలు నాతో మాట్లాడట్లేదు. బేబక్క ఎంతమందితో మాట్లాడుతుంది మనం చూస్తూనే ఉన్నాం, అందరిని కలుపుకుంటూ పోతుంది. సో ఆ పాయింట్ పట్టుకుని నాతో అవ్వట్లేదు అనే పాయింట్ పట్టుకున్నాడు. అక్కడ బేబక్క మండింది, మళ్ళీ తిరిగి నామినేషన్ కూడా కౌంటర్ అటాక్ చేసింది. అయితే ఇక్కడ మణికంఠ విషయంలో ఏం చేసిండంటే మనోడు, దీనికి ఒక సినారియో చెప్తా. అంతకుముందు వీళ్ళు సోఫాలో కూర్చున్నారు, ఎవరు ఆదిత్య ఓము, అభయ్ నవీన్ అండ్ మణికంఠ. ఇది లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, టెలికాస్ట్ లేదు, ఎక్స్ట్రాలో వేసారు మళ్ళీ ఈ క్లిప్ అనేది. అక్కడ కూర్చున్నప్పుడు ఒక పాయింట్స్ అనే డిస్కషన్స్లోకి వచ్చినప్పుడు మణికంఠ డిస్కషన్ వచ్చి, సో తను ఒంటరిగా ఉంటున్నాడు అది ఇది అన్న డిస్కషన్ ఒకటి వచ్చింది. వచ్చేసరికి దాన్ని పట్టుకున్నాడు, ఇదేదో బాగుంది నామినేషన్ పాయింట్గా అని చెప్పి అది వేసుకున్నాడు. దానికి ఏం చేశాడు, నా పాస్ట్ లైఫ్ నీకు తెలీదు, తెలిస్తే నేను వేరే ఇప్పుడు మా పాప గురించి మాట్లాడుకుంటా, లేదంటే ఏదో నా ఆరెంజ్ గుర్తొస్తే ఆరెంజ్ పాట పాడుకుంటా, ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మనకంటే డిఫెన్స్ అయితే బాగానే చేసుకున్నాడు అక్కడ. ఇక్కడ ఇంకొకటి చెప్తా, టెలికాస్ట్ కాని విషయం చెప్తా. బిగ్ బాస్ పెద్ద వార్నింగ్ ఇచ్చాడు నబీల్ అఫ్రీదికి, ఏమని, కరెక్ట్ వ్యాలిడ్ రీజన్స్ చెప్పు, నీ రీజన్స్ అన్నీ కూడా సేఫ్ గేమ్ ఆడినట్టున్నాయి. సేఫ్ గేమ్ అని బిగ్ బాస్ అన్నాడు నబీల్ అఫ్రీదిని, సేఫ్ గేమ్ ఆడినట్టు ఉంది, సో కాబట్టి నీ నామినేషన్ పాయింట్లు మార్చుకో అని క్లియర్గా చెప్పినా, లేదు బిగ్ బాస్ నాది ఇదే నామినేషన్ అన్నాడు. ఇది మరి టెలికాస్ట్ చేశారు లేదు నాకు తెలీదు. సో లైవ్లో అయితే ఖచ్చితంగా ఉంది, టెలికాస్ట్ చేయలేదు, 100% చేయలే, బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చింది చేయలే. సో దాని తర్వాత నాకు ఎక్కడ ఆశ్చర్యం అనిపించింది అంటే, ఆ పాయింట్ని పట్టుకుని ఎవరు నామినేట్ చేయలేను నబీల్ని. నబీల్ ఉన్నాడు, క్లియర్గా ఉన్నాడు అక్కడ పాయింట్లో. సో బిగ్ బాస్ ఆల్రెడీ మీకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. సో సిల్లీ పాయింట్స్ చెప్తున్నావు, ఇది కాదు బిగ్ బాస్ గేమ్ అంటే అని ఇక్కడ కదా విరుచుకుపడాల్సింది. మరి ఇప్పుడు సోనియా ఇన్ని కబుర్లు చెప్పిన సోనియా, సో ఇక్కడ కూడా చేయాలి కదా, బట్ నబీల్తో మాత్రం బాగానే ఉంది. సో ఇక్కడ నామినేషన్ పాయింట్లో మళ్ళీ బేబక్కది చూడండి, బేబక్కది అలాగే సినారియో. సో ఆమె నామినేషన్ అనేది తిరిగి నేను ఇవ్వట్లేదు నీకు నామినేషన్ అంటూనే, నువ్వు ఇంకా ఉత్సాహంగా ఆడాలి బ్రదర్, నీలో ఆ ఫైర్ తీసుకురావాలి అది ఇది అని సో ఒక రీజన్ చెప్పేసి వేసింది నామినేషన్. ఇంకొకటి పృథ్వీది కూడా చాలా డిఫరెంట్గా నడిచింది. అంటే టెలికాస్ట్ అవ్వలేదు, టెలికాస్ట్ అవుతుంది. పృథ్వీకి మనీకి గట్టిగానే పడ్డది. సో చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్లో సో మధ్యలో విష్ణుప్రియన్ అన్న డైలాగ్కి పృథ్వీకి మండి, మళ్ళీ విష్ణుప్రియన్ నామినేట్ చేసి ఆ పాయింట్కి చప్పట్లు కొట్టితే అందరూ నాగమణి బరస్ట్ కూడా అయిపోయాడు. అతను ఫ్లాష్ బ్యాక్ చెప్పడం, అందరూ ఏడవడం, ఇదంతా కూడా ఇప్పుడు మనం ప్రోమోలో అనేది చూసాం. సో ఓవరాల్గా ఈ నామినేషన్ చూస్తే ఇదొక బిగ్ బాస్ ఈ అన్ని సీజన్స్ కంటే కూడా ఇది ఒక మెట్టు ఎక్కింది అనమాట. సో మరీ అంత హాట్గా ఏమి లేదు, కానీ సో సిల్లీ లాజిక్స్ అయినా కూడా ఎవరికి వాళ్ళు మేమే కరెక్ట్, మా స్టేట్మెంటే కరెక్ట్, మేము మాట్లాడిందే రైట్ అని నిరూపించడం కోసం ల్యాగ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఒకటి కవర్ చేయడం కోసం ఒకటి పోత పోస్తాం, దాని మీద ఇంకోటి ఇలా పోసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప అసలు పాయింట్ ఏంటనేది లేదు. పాయింట్ లేకుండా లాజిక్లెస్గా అయితే మాట్లాడుకుంటున్నారు. ఇది ఓవరాల్గా నేను అబ్జర్వ్ చేసింది. ఓకే, ఇప్పుడు సోనియా అందరినీ కావాలనే రెచ్చగొడుతుందా? ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది, దానికి రీజన్ ఏంటంటారు? ఇక్కడ సోనియా గేమ్ ప్లాన్ చెప్తే చూడండి. సోనియాకి ఏముందంటే కే బ్యాచ్ అని ఒక ముద్ర వేయాలి ఒకళ్ళ మీద. కే బ్యాచ్ అంటే కన్నడ బ్యాచ్. ఓకే, కన్నడ బ్యాచ్ వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళు సపోర్టు, లేదా సీరియల్ బ్యాచ్ అనుకోండి. సో మీరంతా గతంలో పరిచయం లేరా? సోనియా ఆఫ్టర్ నామినేషన్స్ నిఖిల్ ప్యాచప్ చేయడానికి వెళ్ళాడు. ఒక గంట సేపు నడిచింది డిస్కషన్, రాత్రి 12:30, 1 గంట వరకు నడిచింది ఈ డిస్కషన్ సోనియా బిట్వీన్ నిఖిల్. సో ఇక్కడ నిజంగా నీకు యష్మి గౌడ బయట తెలీదా, పరిచయం లేదా,
ఇలా అంటే తనతో చెప్పించాలని చూస్తుంది మొత్తం అంతా. డైరెక్ట్ అనేసింది కూడా, నువ్వు కావాలనే యష్మికి సపోర్ట్ చేస్తున్నావు ఆ, నిఖిల్ని. అనేసింది. దాని తర్వాత కూడా చెప్తున్నా నేను, నామినేషన్స్ తర్వాత కూడా. ఇప్పుడు నిఖిల్ ఏమంటాడు, నాకు పరిచయమే, బయట మేము మాట్లాడుకునే వాళ్ళం అంటే, దెన్ నువ్వు సపోర్ట్ చేసావు అని ప్రూవ్ చేసేస్తుంది. సో నాకు అంత పరిచయం లేదు, షూటింగ్స్కి అయ్యి వచ్చేవాళ్ళం తప్ప అంత లేదు అనే ఇదిలో ఉంది. ఇదే ప్రేరణ విషయం కూడా అడిగింది. ప్రేరణ కూడా నీకు అలాగే ఉందా, మరి ప్రేరణకి ఎందుకు సపోర్టింగ్గా ఉన్నావు? ఇక్కడ ఏంటంటే ఒక బ్యాచ్ని ముద్ర పెడితే మనం శివాజీ లాగా, లేదని మనం పల్లవి ప్రశాంత్ లాగా ఆ స్టార్ మా బ్యాచ్ అని పెట్టేస్తే లాస్ట్ సీజన్ చూసి వచ్చారు, అందులో డౌట్ లేదు. సో వీళ్ళకి ఇన్పుట్లు ఏమున్నాయి ఇది కూడా చూద్దాం మనం. ఇప్పుడు సీరియల్ బ్యాచ్, వీళ్ళు ఏమి ఇన్పుట్ ఉంది వీళ్ళ బ్రెయిన్లో? ఎట్టి పరిస్థితుల్లో మనం గ్రూప్ గేమ్ ఆడినట్టు పోర్ట్రే చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మనం గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు, ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నట్టే ఉండాలి. ప్లస్ ఇంకోటి మెయిన్ పాయింట్ చెప్తా, నీకు తెలుగు అర్థం కావట్లేదు, నీకు తెలుగు రావట్లేదు, నీకు తెలుగు భాష నేను చెప్పే పాయింట్ నువ్వు క్యాచ్ చేయలేకపోతున్నావేమో, నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, ఇలా మాట్లాడితే వెంటనే ట్రిగ్గర్ అవుతారు, 100% అవుతారు. లాస్ట్ టైం అయ్యారు కూడా, ప్రియాంక అయింది, శోభా శెట్టి అయింది, ఇదే పాయింట్లో అయింది. సో ఇదే పాయింట్ పట్టుకున్నారు. సో వాళ్ళు ఎంత రెచ్చిపోతే వాళ్ళు అంత బ్యాడ్ అవుతారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అనేస్తానండి సింపుల్గా, మీరు అర్థా ఉంటారు, మీరే బ్యాడ్ అవుతారు. 4 మాటలు అంటారు మీరు, నేను అంది ఒకటే, నేను క్లారిఫికేషన్ కోసం అడిగాను అబ్బా అని సింపుల్గా అనేయచ్చు. కానీ మిమ్మల్ని బ్యాడ్ చేయడానికే నేను ఉన్నా, నా బ్రెయిన్ అది. సో సోనియాది కూడా అదే. నిఖిల్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ప్లేయర్, అర్థమైపోయింది ఫస్ట్ టాస్క్లోనే తెలిసిపోయింది తను ఎంత టాస్క్ బ్రహ్మాండంగా ఆడతాడని. తర్వాత నైనిక స్ట్రాంగ్ ప్లేయర్, తెలిసిపోతుంది, చక్క 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 టాస్క్ ఆడేస్తుంది. ఇక మిగతా వాళ్ళు టాస్క్లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి మనం చెప్పలేం. నబీల్ కానీ అలాగే పృథ్వీ కానీ వీళ్ళంతా కూడా ఫిట్గానే ఉన్నారు, టాస్క్ వస్తే ఎలా పర్ఫామ్ చేస్తారని చూడాలి. అయితే ఇక్కడ అర్థమైంది ఏంటంటే నిఖిల్ ఈజ్ అ స్ట్రాంగ్ ప్లేయర్, నిఖిల్ యష్మికి సపోర్ట్ చేసాడు, నాకు దొరికాడు, నేను దాన్నే పట్టుకుంటా, నువ్వు ఎన్నైనా ఇదే పట్టుకుంటా. ఇంకోటి ప్రేరణని సేవ్ చేశారు, ప్రేరణని సేవ్ చేయడంలో పాత్ర ఉంటుంది గ్యారంటీగా. యష్మి గౌడకి చెప్పు ఉండొచ్చు, యష్మి గౌడ నిఖిల్ చెప్పినట్టల్లా వింటది, అందులో డౌట్ లేదు. దీన్ని నేను ప్రూవ్ చేశానంటే సో నన్ను బాగా ఆదరిస్తారు జనాలు. సో మనకి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, మన గ్రాఫ్ పెరుగుతుంది. ఇదే గేమ్ ప్లాన్. కానీ ఆడియన్స్ చాలా స్మార్ట్ ఉంటారు, నువ్వు అలా గేమ్ ప్లాన్ ఆడుతున్నావు అని కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎలా డిస్కస్ చేసుకున్నావా, ఇది నీ గేమ్ ప్లాన్ అమ్మా, నువ్వు మరో ఇదిలాగా తయారవ్వకు, మరో రతికాలాగా అవ్వకు, లేదంటే మరొక ప్లేయర్ లాగా అవ్వకు. లాస్ట్ సీజన్లో మేము ఇవన్నీ చూసాం, ఇలాంటి సినారియోలు డ్రామాలన్నీ చూసాం. నువ్వు ఒక నింద వేస్తే దాన్ని ప్రూవ్ చేస్తే నమ్ముతాం, అది ప్రూవ్ చేయకపోతే నమ్మం. అక్కడేంటి నబీల్ అఫ్రీదీని తీసుకోవచ్చు కదా, వై యష్మి గౌడ అనే క్వశ్చన్ మార్క్ ఒకటి వచ్చింది. తనకి ఇంకా అంత ఇది లేదు, థర్డ్ చీఫ్ కాబట్టి అంత రెస్పాన్సిబిలిటీ ఇవ్వదలుచుకోలేదు, ఇలా ఒక రీజన్ చెప్పుకున్నారు. అది వాళ్ళిద్దరు డెసిషన్. ఇక్కడ నిఖిల్ ఒక్కడదే డెసిషన్ అనుకోండి, ఈ అమ్మాయి వేసిన ముద్రని ఆడియన్స్ మేబీ యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్ళు. బట్ ఇద్దరు డెసిషన్. మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తా, ఇక్కడ నైనిక బడ్డీ ఎవరు స్టార్టింగ్ లో వచ్చింది, నబీల్ అఫ్రీదీ సపోర్ట్ చేసుకోలేదని. మరి సినారియో క్లియర్ కదా, అమ్మాయి అక్కడ ఒప్పుకుంటుంది. ఆ అమ్మాయి కానీ లేదు ఇది నిఖిల్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, నిఖిల్ వల్ల ఇలాగ అయిందా అంటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇప్పుడు బేబక్క వచ్చి ఒక పాయింట్ మాట్లాడుతుంది, బేబక్కకి కొన్ని ఇన్పుట్లు ఇస్తున్నారు వీళ్ళు. సో బేబక్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, అవును కదా నిజమే కదా అని మాట్లాడుతుంది. అలాగే నబీల్ కూడా కొన్ని పాయింట్స్ ఇస్తుంటే కొన్ని పాయింట్స్ చూస్తున్నాడు, ఎత్తుకుంటున్నాడు, పాపం తెలియట్లా గేమ్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి అంటే. ఇంత మరీ ఓవర్ స్మార్ట్ గేమ్ ఆడలేరు కదా, రాగానే ఎవరు సెకండ్ అయినా ఆడలేరు. సో అక్కడ సోనియా గేమ్ అయితే డిఫరెంట్గానే అనిపిస్తుంది. బట్ ఏంటంటే డౌన్లోనే ఉంది, కొంచెం మరీ అంత పాజిటివ్ వైబ్ అయితే లేదు. ఓకే, ఇప్పుడు మణికంఠ బాగా బర్స్ట్ అవుతున్నాడు, ప్రోమోలో కూడా చూసాం. అసలు ఏంటంటారు, ఎమోషన్సా లేకపోతే పాస్ట్ ఎమోషన్ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. అది బాగా హంటింగ్ చేస్తూనే ఉంటుంది. సో మనకి లాస్ట్ ఆపర్చునిటీ దొరికింది. ఇప్పుడు ఎలిమినేట్ అయిపోతే ఫస్ట్ వీకే మనకి 5 ఓట్లు వచ్చేసినాయి. ఎలిమినేట్ అయిపోతే పొరపాటున మనకి ఓట్ బ్యాంక్ ఎంత ఉందో తెలియదు బయట. సో అది బాగా బాధిస్తుంది. బాధించడం ప్లస్ అతను చెప్తున్నా కూడా వినకపోవడం. తన ప్రాబ్లం ఏంటో చెప్తా చూడండి. మీరు ఏదైతే స్ట్రాటజీ అనుకుంటున్నారో దాన్ని బయటికి చెప్పేయడం, అది అతని ప్రాబ్లం. నువ్వు మనసులో దాచుకుని ఎంత స్ట్రాటజీ గేమ్ అయినా ఆడు. ఇప్పుడు నేను నిన్ను కొడతా అనేసి బయటికి చెప్పేసి
వెళ్ళి కొట్టినంత పని చేసావు అనుకో నువ్వు బ్యాడే. అంతే. ఇప్పుడు వాడు నాకు ఎక్కడ దొరుకుతాడు, అబ్బా పాయింట్లో నాకు దొరికి ఉండాల్సింది నిఖిల్ అని తనే అనేసాడు మధ్యలో. ఏదో అక్కడ కూర్చుని సోఫాలో బయట కూర్చుని, సో దొరికింటే భలేగా ఉండేది, అబ్బా భలే ఆడుకునేవాడిని అన్నాడు. అంటే నువ్వు దానికోసమే ఉన్నావు, అర్థమైపోతుంది ఆడియన్స్కి. సో ప్లస్ ఇది ఏదైతే నామినేషన్ సినారియో ఉందో ఒక పాయింట్ పెట్టిన తర్వాత ఇప్పుడు పృథ్వీ ఒక పాయింట్ చెప్పి నిన్ను నామినేట్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్ చెప్పాలి. కానీ సో నేను ఎందుకు అలాగ ఉన్నా, నబీల్ ఆఫ్రిదీని అన్నాడు నిన్న, ఒంటరిగా ఉంటున్నావు, బయటికి వెళ్తున్నావు, అలా మాట్లాడుతున్నావు, మింగిల్ అవ్వట్లేదు, జెల్ అవ్వట్లేదు అంటే నాకు ఇంకా టైం పడుతుంది నీతో రావడానికి, నేను మిగతా వాళ్ళతో ఉంటున్నా, ఇలా డిపెండ్ చేసుకోవచ్చు. నేను అందుకు ఎలా ఉంటున్నానో తెలుసా, నా పాస్ట్ లైఫ్ నీకు తెలుసా, నేను 500 రూపాయల నుంచి అట్లా ఇది ఎంత ల్యాగ్ అయిపోతుంది అంటే అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్కి విసుగు పుడుతుంది. ఇలాంటివన్నీ వినేసాము మేము, చాలా ఎపిసోడ్లు చూసేసాము, చాలామంది ఇలాగే చెప్పి సింపతి కార్డు వర్కౌట్ చేయాలని చూశారు, నువ్వు కూడా అలాగే అవుతున్నావు అనేది వాళ్ళ ఉద్దేశం. సో సింపతి కార్డు అనేది వర్కౌట్ చేయొద్దు, వర్కౌట్ కాదు అనేది ఉద్దేశం. సో అక్కడ తనేంటి, తన బాధ చెప్పుకోవాలి, తన ఆవేదన చెప్పుకోవాలని ఉంటుంది. ఇప్పుడు 5 టార్గెట్ చేశారు అంటే అది నేను ప్లస్ చేసుకోవాలి, ఎలా ప్లస్ చేసుకోవాలి అనేది ఒక గేమర్గా ఆలోచిస్తాడు. అదే చెప్పాడు, తనే చెప్పాడు, ఇవన్నీ తను చెప్పి నేనేం చెప్పినాయి కాదు, ఒక గేమర్గా ఆడుతున్నాను నేను గేము, ఇక్కడ నీతో రిలేషనో వాళ్ళతో రిలేషనో కాదు, అంటే ఒక కౌశల్ స్ట్రాటజీ, సో లేదంటే ఒక ప్రశాంత్ స్ట్రాటజీ, ఇలాగా కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి. సింపతి కార్డు వాడడం, లేదంటే ఎలోన్గా ఉండి హౌస్మేట్స్ అందరూ ఒక దిక్కు మనం ఒక దిక్కు, వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారని జనాలకి పోర్ట్రే చేయడం, ఇదంతా చూస్తారు. కాబట్టి ఆడియన్స్ అంత పిచ్చోళ్ళు అయితే కాదు. నువ్వు అదే స్ట్రాటజీ తెచ్చుకుని ఇక్కడ ప్లే కొట్టి విన్నర్ అయిపోతా అంటే అవదు, తెలిసిపోతుంది. సో చాలామంది నాకు మెసేజెస్ కూడా పెట్టారు, ఏంటంటే ఇది ఓవర్ సింపతి లాగా ఉంది, ఇదేదో ప్రతిదానికి ఇదే తీస్తున్నాడు అని చెప్పి, నా గతం మీకు తెలియదు అంటే నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు అని ఒక జోకులు ఉంటాయి, మీమ్స్, అవి కూడా వస్తున్నాయి యాక్చువల్గా. సో అలాగా మనీ ప్రాబ్లం ఏంటంటే మామూలుగా అయితే బరస్ట్ అనేది జెన్యున్గానే అయ్యి ఉండొచ్చు, ఏదైతే అయిందో అది లైవ్లో లేదండి, అది టెలికాస్ట్లోనే చేస్తున్నారు. సో లెంత్ ఎపిసోడ్, అది చాలా లెంత్ ఉంది, అది ఆ లెంత్ని చేస్తున్నారు. లైవ్లో అయితే మనకు కట్ చేశారు, మరి అక్కడ వరకు చక్ మన కట్ అయ్యి మళ్ళీ ఏదో పాయింట్ అనేది వచ్చింది, మధ్యలో బ్రేక్ ఇచ్చాడు, బిగ్ బాస్ వెళ్ళిపోయారు, మళ్ళీ నామినేషన్ స్టార్ట్ అయింది. సో మరి ఆ బ్రేక్లు ఎందుకు ఇస్తున్నారో తెలియట్లేదు బిగ్ బాస్ నామినేషన్స్ అప్పుడు. సో ఇంకొకటి ఏంటంటే మనీ ఆఫ్టర్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా ఫీల్ అయ్యాడు, అంటే లోన్లీగా వెళ్ళటం, బెడ్ దగ్గర కూర్చుని ఏడవడం, చాలా అంటే చాలా ఒక రకమైన బరస్ట్ అయిపోయాడు. తర్వాత కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళాడు, కన్ఫెషన్ రూమ్లో కొంచెం బిగ్ బాస్తో మాట్లాడుకుని శాంతింపజేసి అదంతా అవుతుంది. ఇక్కడే నిఖిల్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే నిఖిల్ వెళ్ళి సో మనీకి అన్ని హగ్ చేసుకుని మనీతో మాట్లాడి, అంటే తను వినే స్టేజ్లో లేకపోయినా ఫస్టే ఒక విషయం చెప్తుంటే ఆదిత్య ఓం గురించి మీకు గుర్తుందో లేదో అపోజ్ చేసాడు, ఇక మనకెందుకు వచ్చింది గొడవలు అని పక్కకి వెళ్ళాడు. ఇంకొకళ్ళు అయితే మళ్ళీ పట్టించుకోరు అతగాడిని, కానీ మనోడు వెళ్ళి అట్లా కాదు, బాధ ఉంటుంది బాధ ఉండదు అన్నది అందరికీ పాస్ట్ ఉంది, నాకు కూడా ఉంది, నేను కూడా ఖాళీగా ఉన్నా చాలా కాలం. ఆదిత్య ఓం కూడా చెప్పాడు, బాబు నేను 3 సంవత్సరాలు ఉన్నాను రూమ్లోనే ఉన్నాను, ఏం చేయాలో కూడా నాకు తెలీదు, మా సర్కిల్ అంతా ఆదిత్య ఓం గురించి చెప్పాలంటే వాళ్ళ సర్కిల్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అందరూ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ రేంజ్లో ఉంటారు. సో మనోడు అక్కడే ఇలా ఉంటాడు, అది కూడా ఒక రకమైన డిప్రెషనే. సో ఎవరికి ఉండే ఆ పాయింట్ డిప్రెషన్ అనేది వాళ్ళకు ఉంటుంది, మీకుండేది మీకుంటుంది, నాకుండేది నాకుంటుంది, నా బాధలు నాయి, మీ బాధలు మీ, అవి చాలా ఎక్కువగా ఉంటాయి ఎవరికాళ్ళకి పర్సనల్గా. బట్ ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయినప్పుడు కొంతమంది ఇంటే బాధేస్తుంది. సో అదే జరిగింది మనీ విషయంలో, కొంచెం చాలా బాధపడ్డారు కూడా అందరూ కూడా, తెలియదు కదా వాళ్ళకి, నువ్వు చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు అదే అన్నాడు నిఖిల్, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా అందరికీ కూడా అర్థం అవుతుంది కాబట్టి నీతో గేమ్ అనేది ఆడతారు. నువ్వేమంటున్నావు మళ్ళా, ఆ సింపతి వర్కౌట్ చేయదు, నేను గేమర్గానే ఉంటానంటున్నావు. సో ఇక్కడ రెండు కూడా కొంచెం ఇదిగానే ఉన్నాయి, అంటే ఒకటి ఎలిమినేషన్ భయం ఉంది, 100% ఉంది, ఎన్ని వారాలు ఉంటాం, ఎంతవరకు వెళ్తాం అనేది తనకు కూడా తెలియదు. గేమ్ ఇలాగే ఆడాలి, ఇదే బిగ్ బాస్ గేము, నేను ఇట్లా ఆడను మీలాగా ఆడను అని ఒక రకమైన ఇదిలో పొజిషన్లో ఉన్నాడు, స్థితిలో ఉన్నాడు. అది కొంచెం దెబ్బ కొడుతుంది అతని గేమ్ అని నా ఉద్దేశం. ఓకే, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.